మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత మానకొండకు 6 మంత్రులు వస్తున్నారు అంటే ఏమేమి ఇస్తారో ఏం చెప్తారో అని చెప్పి నిన్నంతా ఎదురు చూసాం. నిజంగా వాళ్ళు వచ్చిన ఆర్భాటం కానీ వాళ్ళు చేసుకున్న ప్రచారం కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ చూస్తే ఎట్లుంది అని అంటే ఆర్భాటం ఎక్కువ, అభివృద్ధి చాలా తక్కువ, మాట్లాడిన మాటలు చాలా ఎక్కువ, చేతులు మాత్రం చాలా తక్కువగా చూపించినట్టుగా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అని అంటే గడిచిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మానుకోట డివిజన్గా ఉన్న ఈ డివిజన్ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని అహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ, వాళ్ళ శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నన్నా సీట్లు గెలవాలనే ఆలోచన తప్ప మానుకోట ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ వాళ్ళకి లేదు అని మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, సీఎం తర్వాత సీఎం అంత మనిషి, మన పక్కనే జిల్లాలో పుట్టి పెరిగిన ఒక దళిత బిడ్డ, మరి మొదటిసారిగా మానకోటకు వస్తే ఎన్ని వరాలు ఇస్తాడో అనుకున్నాం. కానీ మాట్లాడిన ప్రతి మంత్రి మానకోటకు వరాల జల్లు కురిసింది అని మాట్లాడిండు. వరాలు ఎట్లుంటాయో, నిధులు ఎట్లుంటాయో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహనకు రాలేదన్నట్టు అనిపించింది నాకు. ఆ వరాల జల్లులో మాట్లాడిన వచ్చిన 6 మంత్రులు కానీ, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్టుకోపోకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకనంటే మానుకోట మండలం కావచ్చు, అంటే పర్వతగిరి సోమలా తండలో ప్రకటించింది 100 కోట్లు. ఆ 100 కోట్లలో 99 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి, కేటీఆర్ గారు ఇచ్చినాయి, సత్యవతి రాథోడ్ తెచ్చినాయి, శంకర్ నాయక్ గారు తెచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరుంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం, మీ అసమర్థతను, మీ చాతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఫైనాన్స్ మినిస్టర్, పవర్ మినిస్టర్, అందులో ఉప ముఖ్యమంత్రి, మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్ళీ రంగులు వేసుకొని శంకుస్థాపనలు చేసి 100 కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు పలికితే నీకు సిగ్గనిపించట్లేదా? మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, సురేఖ, సీతక్క, వీళ్ళందరికీ మీకు సిగ్గనిపించట్లేదా? మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసిన పనులకు. బట్టి విక్రమార్క గారు, మేమేం చేయలేదండి, మీకు గుర్తొచ్చిందా? ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని గుర్తొచ్చిందా? అసలు కేసీఆర్ గారి చేసినవి చెప్పుకుంటా పోతే అదొక చరిత్ర అండి. ఆ చరిత్రలో మీ కాంగ్రెస్ పార్టీకి ఒక పేజీ కూడా ఉండదు. కేసీఆర్ గారు దేశంలోనే ఆఖరిన ఏర్పడ్డ రాష్ట్రాన్ని అందరికంటే ముందుంచడానికి, రాష్ట్రం ముందుంచడం అంటే మీలాగా నోటి మాటలతోని కాదు, చేతలతోని. తెలంగాణను ఒక ధాన్యాగారంగా మార్చింది కేసీఆర్ కదా. మానకోట మేమే అభివృద్ధి చేసినామని మాట్లాడిన బట్టి గారికి, మిగతా మంత్రులకు నేను సవాల్ విసురుతున్నా.
10 ఏళ్లలో మానుకోటకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని మీరు చేసిన అభివృద్ధికి మీ ఎమ్మెల్యేలో మీ ఎంపీఓ మీరు చర్చకు సిద్ధమా? నేను అనుకుంటాను మేము చేసిన 10 ఏళ్ల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ఒక జన్మకు కూడా సరిపోదు. మీరు ఒక జన్మ మీకు సరిపోదండి ఈ మానుకోటను ఆ స్థాయికి తీసుకురావడానికి. ఒక రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఒక హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ వస్తుంది, ఎన్ని గురుకులాలు వస్తాయని మీరు భావించారా? మీకు సిగ్గుందా అండి? డిసెంబర్ 8న 2025 డిసెంబర్ 8న ఇదే పొంగులేటి హెలికాప్టర్ వేసుకొని అయ్యగారిపల్లి కందికొండ మధ్యలో ఒక స్కూల్కు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసిండు. ఈ రోజు వరకు కూడా దాని డిపిఆర్ రాలేదు, టెండర్కు రాలేదు, అగ్రిమెంట్ కాలేదు, మొదలు పెట్టలేదు. ఇవాళ జూలై 9, 7 నెలలు అయిపోయింది. మీకు సిగ్గనిపించలేదా అండి? ఒక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒక గౌరవం, ఒక పద్ధతి ఉండాలి. నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం కాదు. 2 లక్షల కోట్లు కాళేశ్వరం పెడితే 10 ఎకరాలకు కూడా నీళ్లు పారలేదని మాట్లాడినావు. నువ్వు వరంగల్, కరీంనగర్ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న ఆయకట్టు రైతులను అడుగు, ఎంత పారిందో ఎంత పండిందో. వ్యవసాయం అంటే తెలియని మీరు ఏదో పంచెలు కట్టుకొని వచ్చి రైతులుగా డ్రామాలు ఆడితే కాదు, నిజమైన రైతు ఏం పండించిండు, ఎంత లబ్ధి పొందిండు అనేది రైతులను అడిగితే తెలుస్తుంది. ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి 3,500 3,500 కనీసం 3 ఇండ్ల కన్నా 3 రూపాయలు మీరు ఇప్పటివరకు వాళ్ళ అకౌంట్లో వేసిందా? 3 రూపాయలనే వేసిందా అని అడుగుతున్నా. 3 లక్షలు కాదు, 3 కోట్లు కాదు. ఎక్కడైనా ఒక్క ఇంటికి 1 రూపాయి మీరు వేసి ఉంటే దేనికంటే దేనికి ఛాలెంజ్, నేను రెడీ. భూభారతి 1 ఎకరానికన్నా సొల్యూషన్ వచ్చిందా? మరి పొంగులేటి గారని నేను సవాల్ విసురుతా ఉన్నాను నీకు. నేను ఇవాళ ఉన్న మురళీ నాయక్ గారిని, రామచంద్రు నాయక్ గారిని, బలరాం నాయక్ గారిని సవాల్ విసురుతా ఉన్నా. మీకు ప్రజలు అధికారం ఇచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది, మేము దిగిపోయి 1.5 సంవత్సరం అయిపోయింది. నేను మంత్రిగా ఈ జిల్లాకు తీసుకొచ్చిన రోడ్లలో మీరు 10 పైసల వంతన్న తీసుకొస్తే మీరు మునగాళ్ళు. ఆర్టీసీలో ఫ్రీ అని ఇవాళ మహిళలతో కొట్లాడబెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, సీతక్క వచ్చి మేము డ్వాక్రా రుణాలు, వడ్డీ లేని రుణాల ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్నాం. సీతక్క గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఒక్క మహిళ అయినా మీరు ఇచ్చిన బస్సుల వల్ల కానీ మీరు ఇచ్చిన స్కీముల వల్ల ఒక్క మహిళ కోటీశ్వరాలై ఉంటే ఆమె ఎవరో? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది పైన, 1,70,00,000 పైన మహిళలు ఉన్నారు. అందులో ఒక్కళ్ళన్నా కోటీశ్వరులు అయినరు అని ఈ 1.5 సంవత్సరాల కాలంలో మీరు రుజువు చేయగలిగితే ఆ కోటీశ్వరులు అయిన మహిళలు ఎవరో మీరు ఆ పేరు బయట పెట్టాలని చెప్పి మహిళలందరి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ కేటీఆర్ గారికి ఒకటే శాపనార్థాలు పెడతా ఉంది. ఎందుకమ్మా నీకు అంత భయం, ఎందుకంత ఇది, ఎందుకు శాపనార్థాలు పెడుతున్నావు అంటే చేతగాకనా? నేను ప్రజాప్రభుత్వం ద్వారా ములుగును బాగా చేస్తే ఓరవలేకపోతున్నారు అంటున్నావు. నువ్వు చేసింది ఏంది ములుగుకి? నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా. నీ మల్లంపల్లి మండలం చేసింది నేను, ములుక్కు బస్ డిపో తెచ్చింది నేను, ములుక్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది నేను, ములుక్కు ట్రైబల్ యూనివర్సిటీ కోసం 350 ఎకరాలు ఇచ్చింది నేను, ములుక్కు 65 కోట్ల కలెక్టరేట్ తీసుకొచ్చింది నేను, ములుగును జిల్లా చేసింది మేము, ములుగులో మరి మున్సిపాలిటీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది మేము, అలాగే ఏటూరు నాగారం డివిజన్ తీసుకొచ్చింది మేము, ఏటూరు నాగారంని సిఎస్సి తీసుకొచ్చింది మేము, ఏటూరు నాగారంకు ఫైర్ ఆఫీస్ తీసుకొచ్చింది, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చింది మేము. అసలు ములుగుకు చేయని పనంటూ లేదు. నీకు మిగిలిందేంటి? ఏం చెప్తావు సీతక్క? ఎందుకు నీకు ఏడుపులు పెడబొబ్బులు? నీకు ఉసురు తాగుతుంది అని అంటే నువ్వు శాపనార్థాలు పెడితే వెనకటిగా నక్క శాపాలకు ఏనుకేమవుతుందమ్మా? ఎందుకు నీకు శాపనార్థాలు? నీ డ్రామాలు ఇంకా సరిపోలేదా?
నెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమందిని బతికించినావు, ఇప్పుడు ఎంతమందిని పోషిస్తున్నావు అర్థం కావట్లేదా? నువ్వు సోషల్ మీడియాలో తప్ప ప్రజల జీవితాల్లో లేవు, ప్రజలు బాగు చేయడానికి లేవు. నువ్వు మాట్లాడొద్దు అనుకుంటా అంటే ఏదో ఒకటి కెలుగుతున్నావు. నీ పతియారేందో, నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అది చక్కబెట్టుకో. నువ్వు ములుక్కే మంత్రివి కాదు, రాష్ట్రానికి మంత్రివి. అది మర్చిపోయి నువ్వు అంటే ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు పెడుతున్నావు? ఇది ఉన్న 2 మహిళలు వరంగల్ నుంచి ఉన్నారు అని అంటే ఏదైనా గౌరవం పెంచుతారేమో, ఇంకా జిల్లాను ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అని అంటే మీ ఏడుపులకు మీ పెడబొబ్బలకే సరిపోయింది కాలమంతా, పుణ్యకాలం అంతా. అడ్డగోలుగా నాయకుడిని పట్టుకొని నీ ఆడబిడ్డ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా అంటే ఏడ్చే వాళ్ళకి వేరే ఏం పని లేదు. బాగు చేయలేని వాళ్ళు, చేతగానోళ్ళు, పని చేయటం రానోళ్ళు, ప్రజల మన్ననలు పొందలేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర ఏడుపులు ఏడిస్తే దానికి భయపడేది లేదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ రాష్ట్ర ఇన్ఛార్జ్, మీ జాతీయ ఇన్ఛార్జ్లే చెప్తాను మీ పనితీరు బాగలేదు, దాన్ని బాగు చేసుకోండి, మీరు దేనికి పనికి రాకుండా పోతారు, మీకు మంత్రి పదవులు ఇస్తే కనీసం జిల్లాకో నియోజకవర్గానికో పేద ఒకళ్ళిద్దరు కన్నా ఉపయోగపడండి అని మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని హెచ్చరిస్తారు. అదంతా వదిలిపెట్టి మా మీద ఎందుకు ఏడుస్తారు? ఏడవాల్సిన వాళ్ళ మీద ఏడవండి. మీరు 70 ఏళ్లలో నాకు మంత్రి పదవి ఇస్తే ఓరవలేకపోతున్నా అంటే మాకేమిది? మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ ఇష్టం. మాకు ఓరవకుండా మేము పెట్టుకుంటున్నామా? కాబట్టి నేను మానుకోట అభివృద్ధిలో మరి మంత్రులను తీసుకొచ్చి పక్కన ఉండి ఫోటోలు దిగి వేసుకునే రామచంద్ర నాయక్ గారికి కానీ, మురళీ నాయక్ గారికి కానీ, బలరాం నాయక్ గారికి కానీ మేము సవాల్ విసురుతున్నాం. మీరు ముగ్గురు మానుకోటలో కూర్చోండి. ఇదే మంత్రులను కలెక్టరేట్లోనో ఇంకెక్కడైనా కూర్చోబెట్టి గతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, వాటి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎన్ని రోజుల్లోగా పూర్తవుతాయి, మేమేం తెచ్చుకుంటే మానుకోటకి ఇంకా మేలు జరుగుతుందనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. కానీ అక్కడిక్కడ ఫోటోలు దిగి మరి బయలుదేరితే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో, మాట్లాడితే ఒక ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఈ జిల్లా ప్రజల కడుపు నింపలేరు, ఈ జిల్లాను బాగు చేయలేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకుంటే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇవాళ మానుకోట మీద ప్రేమతో రాలే, రేపో ఎల్లుండి వచ్చే ఎన్నికల మీద ప్రేమతోని అందరినీ తరలించి సభలు పెట్టి సంకలు కొట్టించుకొని చప్పట్లు కొట్టించుకుంటే మా కడుపులు నింపవండి, మా కడుపులు నిండవు. తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తేనే ఇది ముందుకు పోతుంది. మేం తీసుకొచ్చిన స్కూల్ ఇక్కడ నత్తనడుకన సాగుతుంది, టీచింగ్ హాస్పిటల్ నత్తనడుకన సాగుతుంది. మీరు తీసుకొచ్చిన హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ నిర్మాణం చేయాలో దానికి నిధులు తేండి. నర్సింగ్ కాలేజ్ అప్పటికప్పుడు కావాలంటే కలెక్టరేట్లో మేము ఏర్పాటు చేసినాం, దానికి నిధులు తీసుకొచ్చి దాన్ని స్టార్ట్ చేయండి. అదంతా మర్చిపోయి ఏడుపులు పెడబొబ్బులు ఇప్పుడు బంద్ చేయండి. ఇప్పటి వరకు చూసినాం, ఇప్పటి వరకు ఓపికగా విన్నాం. కానీ రాబోయే రోజుల్లో మా తడాక ఏంటో, మా శక్తి ఏందో తప్పకుండా చూపిస్తాం.